సూర్య చూస్తే సూపర్ స్పీడ్ మీద ఉన్నాడు. సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు. కానీ సూర్య తమ్ముడు మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఇంతకీ కార్తీ ఏం చేస్తున్నాడు అనుకుంటూ ఉండగా సర్దార్ 2 టీజర్ ను వదిలాడు కార్తీ. జస్ట్ 1 మంత్ గ్యాప్ థియేటర్స్ లోకి వచ్చేస్తానంటున్నాడు కార్తీ. కరుప్పుతో సూర్య కంబ్యాక్ ఇచ్చిన విధంగానే కార్తీ కూడా కంబ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. కాకపోతే అందుకు తగ్గ ప్రాజెక్టు విడుదల చేయడం ఆలస్యమవుతోంది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు రెడీ అయింది. అదే సర్దార్ సీక్వెల్. 2027లో వచ్చిన సర్దార్ వాటర్ బాటిల్స్ మాఫియాను కళ్లకు కట్టి ప్రేక్షకులను వాటర్ బాటిల్స్ వైపు చూడాలి అంటేనే భయపడేలా చేసింది. అందుకు తగ్గట్లే ఈ చిత్రం సరాసరి 100 కోట్లు రాబట్టింది. ఇప్పుడు సీక్వెల్ అంతకు మించిన మైండ్ బ్లోయింగ్ పాయింట్ తో రిలీజ్ కానుందని కార్తీ చెబుతున్నాడు. హీరో కార్తీకి విలన్ ఎస్జే సూర్యకు దర్శకుడు మిత్రన్ సీక్వెల్ కు సంబంధించిన లైన్ చెప్పినప్పుడు వారు షాక్ కు గురయ్యారట. ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగానే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కార్తీ పూర్తి స్థాయిలో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్న చిత్రం ఇది. సర్దార్ 2తో తప్పకుండా పాన్ ఇండియాను షేక్ చేస్తానంటున్నాడు కార్తీ. సూర్య మాత్రమే ఈ ఏడాది 3 చిత్రాలు విడుదల చేయడం లేదు. కార్తీ కూడా అదే స్పీడ్ లో ఉన్నాడు. ఏడాది ప్రారంభంలో అన్నగారు వస్తారు అనే చిత్రాన్ని విడుదల చేశాడు. కానీ కలెక్షన్స్ కలిసి రాలేదు. ఇప్పుడు సెప్టెంబర్ లో సర్దార్ సీక్వెల్ రిలీజ్ కానుంది. అలాగే ఇయర్ ఎండ్ కు మార్షల్ అనే బిగ్ ఫిల్మ్ ను రిలీజ్ చేయబోతున్నాడు కార్తీ. 1960లో జరిగే కథతో మార్షల్ తెరకెక్కుతోంది.